శ్రీమాత్రే నమః. సింపుల్ అండ్ ఈజీ వాస్తు రెమెడీస్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో అద్దం ఎక్కడ పెట్టుకోవాలి? మిర్రర్స్. అద్దం ఏ రూమ్‌లో, ఏ డైరెక్షన్‌లో పెట్టుకోవాలి అనే అంశం తెలుసుకుందాం. ఈ అంశం తెలుసుకోవాలంటే ముందుగా మనము పంచభూతాల యొక్క తత్వాలను అర్థం చేసుకోవాలి. ఈ వీడియో ద్వారా మీరే ఈ వీడియోని అర్థం చేసుకొని, అద్దం ఎక్కడ పెట్టుకోవాలో డిసైడ్ చేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. సో, దీనికి పంచభూతాల యొక్క తత్వం అర్థం చేసుకోవాలి. సో, మనకున్న పంచభూతాలు ఇక్కడ ఒక విజువల్ రూపంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, భూమితత్వం, ఆకాశతత్వం. ఈ పంచభూతాలు ఈ సైకిల్‌లో ఉంటాయి. జల, వాయు, అగ్ని, భూమి, ఆకాశ. ఈ దాంట్లో ఈ సైకిల్‌లోనే ఈ పంచభూతాలు ఉంటాయి. సో, జలతత్వం, వాయుతత్వం, ఆ తర్వాత అగ్నితత్వం, భూమితత్వం, ఆకాశతత్వం. సో, జలతత్వానికి ఆకాశతత్వము, వాయుతత్వం ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటాయి. సో, ఈ అద్దము అన్నది జలతత్వం కలిగినటువంటి ఒక ఐటెమ్. ఒక ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు అద్దం అన్నది. సో, మనము అద్దంలో మన ప్రతిబింబం చూసుకుంటాం. అలాగే నీటిలో కూడా మన ప్రతిబింబం చూసుకోవచ్చు. సో, అందుకే అద్దాన్ని జలతత్వం కలిగిన దానిగా పేర్కొనబడ్డారు వాస్తుశాస్త్రంలో. సో, ఇటువంటి అద్దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అంటే, జలతత్వానికి సంబంధించిన డైరెక్షన్స్‌లో పెట్టుకోవాలి. సో, ఈ పంచభూతాలు ఒక్కొక్క భూత తత్వానికి కొన్ని దిక్కుల్ని అధిపతులుగా నిర్ణయించారు. జలతత్వానికి నార్త్, నార్త్ వెస్ట్, నార్త్, నార్త్ ఈస్ట్. ఈ 3 దిక్కులు జలతత్వానికి సంబంధించినటువంటివి. అలాగే వాయుతత్వానికి వచ్చేసరికి ఈస్ట్ నార్త్ ఈస్ట్, ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఇవి 3 వాయుతత్వానికి. అగ్నితత్వానికి సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ ఈస్ట్, సౌత్. భూతత్వానికి సౌత్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్. ఆకాశతత్వానికి వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఈ దిక్కులుగా పేర్కొనబడ్డారు. సో, దీన్ని బట్టి అద్దం ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటే, అద్దము జలతత్వంలో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. జలతత్వం ఉన్నటువంటి దిక్కుల్లో. లేదు అక్కడ అవైలబిలిటీలో లేదు, లేదా వేరే రూమ్స్‌లో కూడా అద్దం పెట్టుకోవాలనుకుంటే, వాయుతత్వానికి సంబంధించినటువంటి దిక్కుల్లోనూ పెట్టుకోవచ్చు. ఇటు ఆకాశ తత్వానికి సంబంధించిన దిక్కులోనూ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైతే క్రాస్ మార్కులు చూపించబడ్డాయో ఇమేజెస్‌లో అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అద్దాలు పెట్టుకోకూడదు. ఈ కార్నర్స్‌లో. ఎందుకంటే కార్నర్స్‌లో అద్దాలు పెట్టుకుంటూ ఉంటే అనుకోకుండా కార్నర్ పెరిగినట్టుగా అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్నర్‌లో అద్దాలు పెట్టుకోకూడదు. ఇక జలతత్వానికి సంబంధించిన దాంట్లో నార్త్, నార్త్ వెస్ట్, నార్త్, నార్త్ ఈస్ట్. ఈ 3 దిక్కులు చాలా మంచివి. దాంట్లో నార్త్, నార్త్ వెస్ట్, నార్త్‌లో అద్దాలు పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక గమనించారంటే కార్నర్స్‌ని అవాయిడ్ చేయడం జరిగింది. వీలున్నంత వరకు కార్నర్స్‌లో అద్దాలు పెట్టుకోకపోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము. ఇక్కడ చూస్తున్నారంటే నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ మనం ఇమేజెస్‌లో సెంటర్‌లో తీసుకున్నప్పుడు నార్త్ ఈస్ట్ ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో వచ్చింది. ఒక్కొక్కసారి కొంతమంది గృహాలు లేదా ఇల్లులు ఇలా టిల్ట్ అవుతూ ఉంటాయి కొన్ని డిగ్రీస్ 10 డిగ్రీస్ కానీ ఇటు 15 డిగ్రీస్ కానీ టిల్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యాలు ఎగ్జాక్ట్ కార్నర్‌లో కాకుండా కొద్దిగా యువతలకు వస్తుంటాయి. సో, అది మనం వాస్తు కన్సల్టెంట్ ద్వారా ఎక్కడున్నాయో చూసుకొని, దాన్ని బట్టి ఈ అద్దాలనేవి చూసుకోవాలి. లేదా సెంటర్ ఆఫ్ ద హౌస్‌లో నిలబడి కంపాస్ పెట్టుకుంటే నార్త్ ఎక్కడనేది ఎగ్జాక్ట్‌గా తెలుస్తుంది. ఎన్ని డిగ్రీస్ తిరిగింది నార్త్ అన్నది. సో, దాన్ని బట్టి నార్త్ మీరు ఐడెంటిఫై చేసుకుంటే మిగతావన్నీ తెలిసిపోతూ ఉంటాయి. నార్త్ ఈస్ట్ ఎక్కడ, సౌత్ ఈస్ట్ ఎక్కడ, నార్త్ వెస్ట్ ఎక్కడ, సౌత్ వెస్ట్ ఎక్కడ అనేది. సో, ఆ కార్నర్స్ రాకుండా నార్త్, నార్త్ వెస్ట్, నార్త్‌లో అద్దాలు పెట్టుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్‌మెంట్. లేదు కుదరలేదు. ఆ రూమ్‌లో పెట్టుకోవడానికి అవ్వటం లేదు. ఇటు వాయుతత్వానికొచ్చేసరికి ఈస్ట్, నార్త్ ఈస్ట్ గాని, ఈస్ట్ సౌత్ ఈస్ట్ కూడా మీరు అద్దాలు పెట్టుకోవచ్చు. వీలైనంత వరకు ఈస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్ చాలా మంచిది. అవైలబిలిటీ కూడా అవ్వటం లేదంటే ఈస్ట్, సౌత్ ఈస్ట్ కొంతవరకు పెట్టుకోవడం కూడా ఓకే అని చెప్పబడింది శాస్త్రంలో. ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్నితత్వం, భూతత్వానికి సంబంధించిన దిక్కుల్లో ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు పెట్టుకోకూడదు. అంటే సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ ఈస్ట్, సౌత్, సౌత్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్. ఇక్కడ క్రాస్ మార్క్‌లు ఇవ్వడం జరిగింది. అవన్నిటికి క్రాస్ మార్క్ ఇచ్చేసాం. అక్కడ ఎక్కడ అద్దాలు పెట్టుకోకూడదు. ఇక ఇటువైపుకొస్తే ఆకాశ తత్వానికి వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్. ఈ 3 దిక్కుల్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ నార్త్ వెస్ట్‌లో కూడా అవాయిడ్ చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ అన్నది చాలా మంచిది. నార్త్ వెస్ట్ అన్న కార్నర్‌కెళ్తూ ఉంటుంది. వాయువ్య దిక్కు అవుతుంది కాబట్టి అక్కడ మిర్రర్ అవాయిడ్ చేయడమే చాలా మంచిది. సో, ఎక్కడ చూసుకున్నా ఇక్కడ మీకు క్లియర్‌గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ పెట్టుకోవాలి అద్దాలు అన్నది. నార్త్ నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్‌మెంట్ ఫర్ ద మిర్రర్. అవైలబిలిటీలో లేదు. ఈస్ట్ నార్త్ ఈస్ట్, ఈస్ట్ ఇఫ్ నాట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఇది కూడా బెస్ట్ ప్లేస్‌మెంట్. అక్కడ అవ్వటం లేదు అంటే వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్. ఈ వేళ ఈ ఈ ప్లేసెస్‌లో ఎప్పుడైతే అద్దాలు పెట్టుకున్నామో మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. తెలుసుకోకుండా అద్దాలు ఎక్కడైనా పెట్టకూడని జోన్స్‌లో పెడితే
అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ అనేవి జరుగుతుంటాయి. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డబ్బులు ఎక్కువగా ఖర్చవ్వడం కావచ్చు, లేదా కెరియర్‌లో గ్రోత్ రాకపోవడం కావచ్చు, లేదా మెంటల్‌గా డిస్టర్బెన్స్ రావడం, మానసికంగా ఆందోళనలు, మానసిక ప్రశాంతత కోల్పోవడం, ఇలా రకరకాల ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తుంటారు అద్దాలు రాంగ్ ప్లేస్‌లో పెట్టుకుంటే. సో, ఈ ప్రాపర్‌గా ఈ పంచభూతాల తత్వాన్ని అర్థం చేసుకొని, దాని ప్రకారంగా అద్దాలను ప్లేస్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ పొందుతారని తెలుసుకోవాలి. ఇక వెస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్ అనేది ఆకాశ తత్వానికి సంబంధించింది. అది కూడా జలతత్వానికి కొద్దిగా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటిదే. సో, అక్కడ కూడా కొంతవరకు అద్దాలు పెట్టుకోవడానికి శ్రేయస్కరమైనటువంటి ప్లేస్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. నార్త్ డైరెక్షన్‌లో కనుక అంటే నార్త్ వెస్ట్, నార్త్‌లో కనుక అద్దాలు పెట్టుకుంటే కెరీర్ గ్రోత్‌కి చాలా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే మనం కృషి చేయాలి. ఆ కృషి యొక్క ఫలితం ఈజీగా అనుభవిస్తారని చెప్తాం. పెట్టుకున్నంత మాత్రం కెరీర్‌లో ఒక్కసారిగా గ్రోత్ రాదు. మన కృషి, మన ఎఫర్ట్స్ పెడితే అప్పుడు దాని రిజల్ట్ ఇంకా బాగా కనిపిస్తుంది. ద్విగుణీకృతం అవుతుంది. మిర్రర్ ఏంటి ప్రతిబింబం డబుల్ చేస్తుంది. ఆ రిజల్ట్‌ని డబుల్ చేస్తుంది. మీ ఎఫర్ట్ కంటే మించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది నార్త్‌లో పెట్టుకుంటే. ఈస్ట్‌లో పెట్టుకుంటే మీ నేమ్ పెరుగుతూ ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ పెరగడం పాలిటిక్స్‌కి మంచిది. లేదా ఎవరైనా లీడర్‌షిప్ రోల్స్‌కెళ్ళాలి, పాలిటిక్స్‌లో ఎదగాలి, లేదా నా పేరు ప్రఖ్యాతలు పెరగాలనుకున్న వాళ్ళు ఈస్ట్‌లో పెట్టుకోవాలి. అటువంటి ఫీల్డ్స్‌లో ఉన్నవాళ్ళు. పెట్టుకున్నంత మాత్రాన అవ్వదు. అటువంటి ఫీల్డ్స్‌లో ఉన్నవాళ్ళు ఈస్ట్‌లో పెట్టుకుంటే వాళ్ళకి చేసే ఎఫర్ట్స్‌కి రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి. అదే వెస్ట్ నార్త్ వెస్ట్, వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్ ఇటు సైడ్ ఈ డైరెక్షన్‌లో పెట్టుకుంటే మనీ సేవింగ్స్ ఏవైతే చేస్తున్నారో తొందరగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందంటే వాళ్ళు చేసే పనికి ఎక్కువగా ప్రాఫిట్స్ రావడం, దాన్ని మళ్ళీ సేవింగ్స్ చేసుకోవడం. ఈ విధమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. మిర్రర్స్ ఈ ప్లేస్‌మెంట్‌లో పెట్టుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం సింపుల్ అండ్ ఈజీ వాస్తు రెమెడీస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.